మెజారిటీ ఆఫ్ ద బిల్ వ్యతిరేకి మాట్లాడాలి, బయటికి మాట్లాడేటట్టు లోపట్టున్నది అది. అయితే ఉదాహరణంగా కరెక్ట్ అన్నిట్లా పెద్ద ప్రతిపక్షాల కాంగ్రెస్కి అన్నిట్లా పెద్ద పార్ట్నర్ ఎవరు? జేడీయూఏ కదా. జేడీయూ ఉత్తరప్రదేశ్లో వక్ఫ్ బోర్డ్ కార్పొరేషన్ చేసింది. అందులో వాళ్ళ చట్టం ప్రకారంగా అందులో నాన్ ముస్లిమ్స్ ఉండొచ్చు అని ఉన్నది. ఇక్కడ వ్యతిరేకించలేదు మీరు చూస్తే పార్లమెంట్లో. అందరు మాట్లాడుతందుకు ఇస్మార్ ఖాన్లు పైల్వాన్ల తీర మాట్లాడుతుందుకంటే ముస్లిమ్స్ ముంగట మన ముస్లిం సోదరులు ఉన్నాడు కొట్లాడుతున్నది చూపెట్టుకుంటేందుకు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కొరకు చేసేతోటి నిజంగా చట్టం ద్వారా లాభమయ్యేది ముస్లిమ్స్కు అని ఈ జాయింట్ పార్లమెంట్ కమిటీలో తేలిపోతుంది. ఆల్రెడీ మాట్లాడుకున్నారు. లేకుంటే ఉత్తనే వ్యతిరేకించదుండే. వాళ్ళు ఏం అంగీకరించారు? జాయింట్ పార్లమెంటరీ కమిటీ 3-4 నెలలు కలుస్తుంది, ఒక రిపోర్ట్ ఇస్తుంది. అది రిపోర్ట్ ముంగట పెట్టి మరి చర్చలు కొనసాగుతాయి. మాట్లాడతారు. ఎంతమంది మెజారిటీ అయితే ఈ ప్రభుత్వంకు ఉన్నది. చాలామంది ప్రైవేట్గా మాకు మీ దీనికి అగేన్స్ట్ ఉన్నాము, మాట్లాడుతున్నాం అని చెప్తున్నది. అందుకే జాయింట్ పార్లమెంటరీ అంటే సగం వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టే. అవును, పాలిటిక్స్ కొరకు ప్లేయింగ్ టు ద గ్యాలరీ. ఎట్లా కాదండి? ఎవరికి లాభం అవుతుంది? ధనవంతులైన పొలిటికల్ ముస్లిమ్స్కు లాభం అవుతుంది. వక్ఫ్ ప్రాపర్టీ లక్షలాది ఎకరాలు ఉన్నాయి, అవి ఎక్కడ పోతున్నాయి? 1,00,000 కోట్ల ఆమదాని రావాలి. ఇప్పుడు ఎంత వస్తే 190 కోట్లే వస్తున్నాయి మొత్తం దేశవ్యాప్తంగా. 1,00,000 కోట్ల ఆమదాని వస్తే వక్ఫ్ చేతులు ఉంటే ఇక్కడనే కాదు, బంగ్లాదేశ్లో, ఇండోనేషియాలో, థాయిలాండ్లో అంతటి కూడా ఈ మార్పులు చేసిండ్రు. దీని చరిత్ర నా దగ్గర బాగున్నది, రీసెర్చ్ చేసినాం మేము. తర్వాత దీని మీద సపరేట్ పెట్టాలన్నది. కానీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ కాగానే నేను ప్రైవేట్గా కూడా చూపెట్టమంటే చూపెడతాను. ఎన్నో ఈజిప్ట్లో ఎట్లుంది, టర్కీలో ఎట్లుంది అంతా. మొట్టమొదటి దీంట్లో ప్రశ్న ఏంటంటే వక్ఫ్ అనేది స్టేట్ కంట్రోల్ ఉండాలన్నా ఉండొద్దా? అరే ముస్లిం రాష్ట్రాలలోనే స్టేట్ కంట్రోల్ ఉంది, కానీ మన సెక్యులర్ హిందూ రాష్ట్రంలో స్టేట్ కంట్రోల్ ఉండొద్దంట. గుడులు స్టేట్ కంట్రోల్ ఉండాలి, కానీ వక్ఫ్ మస్జిద్లు కూడా కాదు. మస్జిద్ వేరే, మళ్ళీ వక్ఫ్ ప్రాపర్టీస్ వేరే, అది కంట్రోల్ ఉండదు. ఇదేం న్యాయం? అయితే ఇది లీగలీ కూడా ఇది సాధ్యం కాదు. అన్ని మలేషియాలు చూడండి, వేరే దేశాలు చూడండి, స్టేట్ కంట్రోల్ ఉండాలన్నా ఉండొద్దా? ఇక్కడ వక్ఫ్ ప్రాపర్టీ మీద స్టేట్ కంట్రోల్ లేదు. తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని ఏమో వాళ్ళకే నష్టమవుతున్నది. అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ అసలు లేనే లేదు. మ్యాక్సిమం కరప్షన్ ఉండే. వేరే దేశాలలో కూడా ఉండే, ఈవెన్ ఇస్లామిక్ కంట్రీలలో వక్ఫ్ బోర్డులో కరప్షన్ ఉండే. అవి తక్కువ తీసిండ్రు, లేకుంటే మొత్తం తీసేసిండ్రు. ఎట్లా? స్టేట్ ఇంటర్ఫియరెన్స్ లేకుంటే ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారు. మంచోళ్ళు ఆ వక్ఫ్ను నడిపిస్తుంటే మంచి ముత్తవాలా ఉంటే మంచి చేస్తాడు, మంచోడు లేకుంటే చెడు చేస్తాడు. అంత స్వార్థం కొరకు చేసుకుంటాడు. అట్లా కాకుండా యూనిఫామిటీ ఉండడానికి తెచ్చిండ్రు. ఇది ముస్లిమ్స్కు ప్రత్యేకంగా రాజకీయ పవర్ లేని ముస్లిమ్స్, పేద ముస్లిమ్స్కు చాలా లాభం. అట్లే ముస్లిమ్స్లో కూడా కొంతమంది ఉన్నారు, అహ్మదియాస్ అని, బోరా ముస్లిమ్స్ అని, షియా ముస్లిమ్స్, వాళ్ళకు కూడా న్యాయం అవుతుంది. సో అందరికీ న్యాయం అయ్యేటట్టు ఇది వాళ్ళ ప్రత్యేకమైన రిలీజియన్ ఇష్యూస్లో కాదు, వాళ్ళ సొసైటీకి, సమాజానికి సంబంధించింది ఇది. ఆ సమాజం అందుకే వెనుకబడి ఉంది, వాళ్ళని కూడా పైకి తేవాలి. నాకు నమ్మకం ఉంది, వాళ్ళు కూడా అంగీకరిస్తారు. కాంగ్రెస్ పార్టీ సగం మంది ఆల్రెడీ అంగీకరించింది నన్ను అడిగితే. జేడీయూ 70% అంగీకరించారు. జేడీయూ అయితే